నమస్తే వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈ రోజు మన యంగ్ షెఫ్ కి ఎవరు వస్తున్నారో తెలుసా? ఒక సీనియర్ ఎన్టీఆర్ గారు, ఒక ఏఎన్ఆర్ గారు, ఒక కృష్ణ భగవాన్ గారు. ఏంటి వీళ్ళందరూ వచ్చేస్తున్నారు అనుకుంటున్నారా? కాదు, వీళ్ళ వాయిస్ ని ఇమిటేట్ చేసే పర్సన్ వస్తున్నారు. మరి లేట్ చేయకుండా లెట్స్ వెల్కమ్ కొలంబస్. హాయ్ కొలంబస్. హాయ్. నాకు కొలంబస్ అనగానే ఎప్పుడు ఆ కొలంబస్ గుర్తుకొస్తాడు, హిస్టరీ టెక్స్ట్ బుక్. ఆ కొలంబస్ అంటే అమెరికా కనుక్కున్నాడు, ఈ కొలంబస్ ఇప్పుడు కాజు పొటాటో కనుక్కున్నాడు. సో అలాగే రెసిపీ కూడా చెప్పేశారు అనమాట. ఏంటి రెసిపీ పేరు? కాజు పొటాటో. సో కనిపెట్టారు అన్నారు కదా, ఈ రెసిపీ ఎన్ని రోజులు కష్టపడి కనిపెట్టారు దీన్ని? మామూలుగా అయితే ఒక 5, 10, 20 అంత ఐడియా లేదండి. చాలా కష్టపడ్డారు అనమాట, ట్రయల్స్ మీద ట్రయల్స్ చేసి. సో ఏం చేస్తుంటారు మీరు? నేను మిమిక్రీ ఆర్టిస్ట్ అండి. వావ్, నైస్. సో ఎవరెవరికి చెప్పారు ఇప్పటి వరకు? 2019-20లో గ్యాంగ్ లీడర్ చేశాను. ఆ తర్వాత కరోనా వచ్చేసింది కదండి, దాని తర్వాత కొంచెం డౌన్ అయ్యాను. ఆ తర్వాత 21లో మా తెలంగాణ ఎక్స్ డీజీపీ గారు ఐఎస్ రమేశారు, వాళ్ళు రిటైర్మెంట్ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో జరిగింది ప్రోగ్రామ్. దానికి నేను మిమిక్రీ ఆర్టిస్ట్కి వెళ్ళి అక్కడ ప్రోగ్రామ్ చేశాను. ఆ తర్వాత స్టూడియో 1 ఛానల్ చేశాను. మధ్యలో బర్త్డే ఫంక్షన్స్ కానీ ఓపెన్ మైక్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేస్తూ ఉంటాను. యాక్చువల్లీ లిస్ట్ చాలా పెద్దగా ఉంది, మనం ఎపిసోడ్ అయ్యే వరకు చెప్తానే ఉంటారు. సో ఇంకొంచెం మనం రెసిపీ చేస్తూ తెలుసుకుందాము. మరి లేట్ చేయకుండా ఈ రోజు రెసిపీ కాజూన్ పొటాటోస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. కాజూన్ పొటాటోస్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బేబీ పొటాటోస్, కార్న్ ఫ్లోర్, మైదా, మయోనీస్, నూనె, మిరియాల పొడి, చీజ్ పౌడర్, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, పిజ్జా సాస్. కాజూన్ పొటాటోస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో స్టార్ట్ చేసే ముందు మిమిక్రీ ఆర్టిస్ట్ కదా, ఎవరెవరు వాయిస్ చేశారు ఇప్పటి వరకు మీరు? దాదాపు ఒక 20 వాయిసెస్ చేస్తాను. వావ్. సో ఎవరో తెలుసుకోవచ్చా కొంతమంది? నా ఫేవరెట్ యాక్టర్ సీనియర్ ఎన్టీఆర్ గారు, కృష్ణ భగవాన్ గారు. ఈ జనరేషన్లో వచ్చేస్తే బిగ్ బాస్. ఆ వాయిస్ వెనకాల ఉంది మీరా? అయ్యో నేను కాదండి, జస్ట్ మిమిక్రీ చేస్తాను. ఓకే, నేను కాదు, జస్ట్ మిమిక్రీ చేస్తాను. ఓకే. రెసిపీ స్టార్ట్ చేసే ముందు ఒక్క వాయిస్ ఇమిటేట్ చేసి దెన్ విల్ గో టు ద రెసిపీ. తప్పకుండా. ఫస్ట్ ఎవరు వాయిస్ చేయబోతున్నారు? ఎన్టీఆర్ గారు అండి. వావ్, మీ ఫేవరెట్ సీనియర్ ఎన్టీఆర్ గారు వాయిస్ చేసేద్దాం. ఇంత చక్కటి కార్యక్రమానికి నన్ను స్వాగతించినందుకు శ్రీటి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. సూపర్ టాలెంట్ అసలు. కానీ థ్యాంక్ యూ సో మచ్ మా యంగ్ షెఫ్కి వచ్చినందుకు. ఇక్కడికి వచ్చారు కాబట్టి ఇంకా చాలా 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 ఈవెంట్స్ మీకు వచ్చేయాలి, లైఫ్లో హై స్టేజెస్కి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఆల్సో ఈ కొలంబస్ కలిపెట్టిన ఈ రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. ఓకే. ఏం చేయాలి ఫస్ట్? ఇది పొటాటో అండి. బేబీ పొటాటోనా అది? బేబీ పొటాటో. ఓకే. ఇది బాయిల్ చేశారు. ఓకే. సో లైట్గా ఏమైనా సాల్ట్ అది వేసేసుకుని బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ యాడ్ చేసేసుకుని బాయిల్ చేస్తే సరిపోతుంది. అంతకన్నా ముందు మనం ప్యాన్ చేసి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఓకే. సో నేను ప్యాన్ తెచ్చేస్తా. ఓకే. సో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందామా? తప్పకుండా. సో ఈ ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం ప్రాసెస్ చేసుకుందాం. సో ఫస్ట్ బేబీ పొటాటోస్ యాడ్ చేసుకోవాలి కదా? అవునండి, ఫస్ట్ బాల్ యాడ్ చేసుకోవాలి. స్పూన్ మైదా పిండి, 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ అండి, ఉప్పు యాడ్ చేసుకోవాలి, తగినంత ఉప్పు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్ కొంచెం యాడ్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకోవాలి మనం. కొలంబస్ ఎప్పుడైనా ఇంట్లో కుకింగ్ ట్రై చేశారా? అస్సలు లేదండి. తెలుస్తుంది. అస్సలు లేదు, ఒక్కటి కూడా అస్సలు లేదండి. అసలు కుకింగే రాదు నాకు. అయ్యో, అలా ఎలా? మీకు అందుకని 20 days పైన పట్టింది ఈ రెసిపీని కనిపెట్టడానికి. అసలు ఆమ్లెట్ కూడా వేయరాదండి నాకు. సో ఈ ఒక్క రెసిపీ కష్టపడి కనిపెట్టి మరీ నేర్చుకున్నారు. అవునవును. దాన్ని మిక్స్ అయిపోయింది కదా? అవునండి. ఓకే. లోపల ఆయిల్ కూడా వేడైపోయింది. అదే ఇప్పుడు మనం ఇది అప్లై చేసుకోవాలి దీన్ని. ఓకే, ఒక్కొక్కటి ఒక్కొక్కటి. సో ఇది
కుక్ అవడానికి ఎంత టైం పడుతుంది రఫ్గా? 10 minutes పడుతుందండి. సో ఇది కుక్ అవడానికి ఒక 10 minutes టైం పడుతుంది. ఈ లోపల కొలంబస్ గురించి తెలిసేసుకుందాం. మిమిక్రీ ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు? నేను చదువుకునే 3rd class ఉన్నప్పుడు స్లేట్ హై స్కూల్లో మా శ్రీకాంత్ రెడ్డి సార్ ఉండే. ఒకసారి నువ్వు మిమిక్రీ చేసావు, నేను క్లాస్లో రూమ్లో విన్నాను, ఒకసారి స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేయని చెప్పారు. క్లాస్లో ఏం చేశారు? అంటే మేడం లెసన్ చెప్తుంటే చంద్రబాబు నాయుడు లేక అందరు బాగున్నారే ఆ విధంగా ముందుకు వెళ్ళాలి అనుకో. సడన్గా ప్రిన్సిపల్ గారు వచ్చారు. అప్పుడు ఏంటి ఈ శబ్దం, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అనుకుని సడన్ షాక్ ఇట్లా వచ్చారు. ఆహా నీదా పని అనుకుని ఒక రోజు ప్రోగ్రామ్ ఉండే. ఆ స్టేజ్ ప్రోగ్రామ్ నుంచి అక్కడ స్టార్ట్ అయింది నా కెరియర్, స్కూల్ ప్రోగ్రామ్. ఓకే, సో దాని తర్వాత మీ గ్రేట్ అచీవ్మెంట్స్ గురించి కొన్ని తెలుసుకోవాలని ఉంది. ఫస్ట్ ప్రోగ్రామ్ ఇన్ మై లైఫ్ ఈటీవీ గ్యాంగ్ లీడర్. ఫస్ట్ ఇట్స్ November 19, 2019. ఓ ఫస్ట్ ప్రోగ్రామ్ ఉదయభాను గారితో చేశాను. నైస్. సో ఫస్ట్ ఈటీవీలోకి వచ్చేసారు అనమాట. ఇది ఒకసారి ట్రై చేద్దాం, మిక్స్ చేద్దాం. ఓకే, సో నెమ్మదిగా ఒక్కొక్కటి ఫ్లిప్ చేద్దాం. ఓకే డన్. సో అది కుక్ అవడానికి ఇంకొంచెం టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు నా కోసం ఒక వాయిస్. ఇప్పుడు బిగ్ బాస్ వాయిస్ చేద్దామండి. బిగ్ బాస్ మీకు స్వాగతం పలుకుతుంది. బిగ్ బాస్ కోరిక మేరకు బిగ్ బాస్ మీకు ఒక టాస్క్ ఇస్తుంది. ఆ టాస్క్ మీరు గెలిచినట్లయితే బిగ్ బాస్ మీకు ఒక చక్కటి బహుమతి అందజేస్తుంది. థ్యాంక్ యూ స్వీటీ. నైస్, కానీ సూపర్. సో ఇది ఇంకా కుక్ అవ్వాలి కదా, ఇది కుక్ అయ్యే లోపల ఇంకేమైనా ప్రాసెస్ ఉందా మనం చేసుకునేది? ఇప్పుడు మనం సాస్ ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, సో మిక్సింగ్ బౌల్ తీసుకొని మైనస్ వేసుకుందాం. ఓకే, మొత్తం వేసుకోవాలండి. తీసుకోవడం మొత్తం వేసుకోవాలండి. ఇప్పుడు మనం పిజ్జా సాస్ కూడా వేసుకుందాం స్వీటీ. ఓకే, మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవాలి తగినంత. ఓకే, ఇప్పుడు మిక్స్ చేసి ఎస్. ఇప్పుడు పొటాటోస్ అయిపోయాయి కదండి. ఎస్, తీసేద్దామా? తీసేద్దాం. ప్లేట్ తీసుకొచ్చేస్తా. ఓకే, ఇది పట్టుకోండి. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దీంట్లో మనం యాడ్ చేసుకోవాలి పైన. ఓకే, సో సర్వింగ్ ప్లేట్ లో కదా? yes serving. నేను సర్వింగ్ ప్లేట్ ఇచ్చేస్తాను. ఓకే, here you go. సో లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ ఏంటి? బేబీ పొటాటోస్ పైన ఈ సాస్ మనం అప్లై చేసుకోవాలి పైన. ఓకే, ఇలానే మిగతా వాటికి కూడా పెట్టేసుకుందాం. ఎస్, కాజున్ పొటాటోస్ రెడీ అయింది. ఎలా ఉందో ఒకసారి మీరే చూసి చెప్పాలి. థ్యాంక్ యూ. చూడడానికి అయితే చాలా బాగుంది, కానీ టేస్ట్ చేసే ముందు కాజూన్ పొటాటోస్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. కాజూన్ పొటాటోస్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బేబీ పొటాటోస్, కార్న్ ఫ్లోర్, మైదా, మయోనీస్, నూనె, మిరియాల పొడి, చీజ్ పౌడర్, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, పిజ్జా సాస్. కాజూన్ పొటాటోస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. ఆ నూనె వేడెక్కే లోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉడికించిన బేబీ పొటాటోస్, మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్ వేసి మిక్స్ చేసుకుని వేడెక్కిన నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో మయోనీస్, చీజ్ పౌడర్, పిజ్జా సాస్, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న బేబీ పొటాటోస్ ని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని వాటిపై ముందుగా మనం తయారు చేసుకున్న సాస్ ని టాపింగ్ లా సర్వ్ చేసుకోవాలి. అంతే, యమ్మీ యమ్మీ కాజూన్ పొటాటోస్ రెడీ. కాజూన్ పొటాటోస్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. సో నేను టేస్ట్ చేయాలంటే ఒక డైలాగ్ చెప్పాలి మీరు. సో మీ ఫేవరెట్ డైలాగ్ ఒకటి. ఆగాగు ఆచార్యదేవ, ఏమంటివి జాతి నిబమున సూత సుత్తిని కింద నిలువ అర్హతని నందువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షే గాని క్షేత్రీయ పరీక్ష కాదు కాకూడదు. ఇది కుల పరీక్ష నందువా. నీ తండ్రి భరద్వాజుడు జననం ఎట్టిది, అది జుభుక్షాకరణ నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టింది కదా, ఇదినే కులము. నాయన దుర్యోధన, ఏరుణ పాలన బ్రహ్మఋషుల జననములు మనము విచారించినవి కావు. నువ్వు అన్నట్టు ముమ్మాడికి ఇది క్షాత్ర పరీక్ష. క్షాత్రం ఉన్న వారి శక్తులు, వారిలో రాజ్యం ఉన్న వారే రాజు. అటు కుర్రాజ పరిషత్తులు పాల్గొనకు అర్హులు. ఓహో, రాచరికమా అర్హతను నిర్ణయించినది. ఆయన మా రాజ్యంలో సస్యశ్యామలమై సంపదమైన అంగరాజ్యం కింద మూత్రాభిషక్తును గావించుతున్నాను. సూపర్
అసలు. నేను చెప్పిన దానిలో ఒక లాస్ట్ డేలో ఒకటి చెప్పండి. అంటే అంత చెప్పారు కదా, నేను షాక్ లో ఉండిపోయాను అనమాట. కానీ సూపర్, చాలా బాగా చెప్పారు. ఆల్ ద వెరీ బెస్ట్. మరి లేట్ చేయకుండా టేస్ట్ చేసేద్దాం. సో లెట్స్ టేస్ట్. సో ఫస్ట్ టైం చేశారు కాబట్టి ఫస్ట్ నేను టేస్ట్ చేస్తున్నా అండ్ మీకు. సో లెట్స్ టేస్ట్. కానీ కొంచెం పుల్లగా ఉంది, బాగుంది. కానీ థ్యాంక్ యూ. టేస్ట్ చేసేయండి. బాగుంది. ఫస్ట్ టైం రెసిపీ బాగుంది. ఫస్ట్ టైం చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ కొంచెం సాల్ట్స్, మైనస్లో ఆల్రెడీ సాల్ట్స్ ఉంటుంది కాబట్టి, అండ్ ఆల్సో కొంచెం సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి కొంచెం అలా అనిపిస్తుంది. కానీ సూపర్ యమ్మీగా ఉంది. మరి లేట్ ఎందుకు, ఈ యమ్మీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ టైం కుక్ చేసి మాకు పెట్టినందుకు. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్. ఓకే బాయ్. చూసారు కదా కొలంబస్ చేసిన క్యాజూన్ పొటాటోస్ ఎంత డెలిషియస్గా సరికొత్తగా ఉన్నాయో. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి ఇవాళ ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అండ్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.